ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనము. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ఇక్కడ ఈ వచనం మొదటి నుంచి చదువుకుంటూ వస్తే, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడనైనా యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేయుదును, నీవు నడవలసిన త్రోవ నిన్ను నడిపించుదును. ఇక్కడ మనల్ని విమోచించిన ఆ దేవుడు మరి మనకు ప్రయోజనం కలుగునట్లుగానే మనకు ఉపదేశం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనం నడవలసిన త్రోవను మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనము ఈ పాపం నుంచి విమోచింపబడి మన మీద ఏమాత్రము ఆ పాప శిక్ష పడకుండా తన కుమారుని మన కొరకు అనుగ్రహించి ఆ విమోచకుని ద్వారా మనకిచ్చిన విడుదల విమోచన బట్టి, పాపక్షమాపణ బట్టి, మారు మనసు రక్షణ బాప్తిస్మ అనుభవాన్ని బట్టి ఎంతమంది మనము ఆ విమోచకుని బట్టి సంతోషగానములు చేయగలుగుతున్నాము. ఎంతమంది మనము మనకు వస్తున్న పరిస్థితుల వైపు కాదు, వ్యక్తుల వైపు కాదు, మరి ఏ ఇతర వాటి మీద కాదు, కానీ దేవుని మీద దృష్టి ఉంచి విమోచకుడైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము అని సంతోషంతో ఉత్సాహగానం చేసేవారిగా ఉన్నాము. మన పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, ఎంత దుర్భరంగా ఉన్నప్పటికీ, ఎంత భయభ్రాంతులు గుండా వెళ్తున్నప్పటికీ మనము ఆ విమోచకుడిని చూడగలుగుతున్నామా? నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును అని యోబు అంటాడు కదండి. మరి మన విమోచకుడు సజీవుడే కదా. నేను మొదటివాడను కడపటివాడను అని చెప్తున్నాడు. మరి అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదండి. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు మనకు వస్తున్న పరిస్థితి వైపు చూస్తున్నామా? ఆ పరిస్థితుల్ని తారుమారు చేయగల అంత శక్తి సామర్థ్యం గల దేవుని నమ్ముకున్న మనము ఎందుకు మరి భయపడుతున్నాము? పరిస్థితుల వైపు చూస్తూ ఎందుకు నిరాశ చెందుతున్నాము? ఎందుకు ఆశాజనకంగా మనం జీవించలేకపోతుంటున్నాము? ఈ రోజున దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మన విమోచకుడైన ఆ పరిశుద్ధ దేవుడే మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనం నడవలసిన త్రోవను మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మన మార్గాలను దేవుడికి అప్పగిస్తున్నామా? మన సొంత మార్గాలు ఏర్పాటు చేసుకొని దేవునికి విరోధంగా నడుచుకుంటున్నామా? ఎన్నో అవకాశాలు ఇస్తున్నారండి దేవుడు మనకి. దారి తొలగిపోయినప్పుడు దేవునికి విరోధంగా నడుచుకోవడానికి, దేవునికి దురస్తులుగా జీవించడానికి మనము ఆ విధంగా పక్కద్రోవ పడుతున్నప్పుడు దేవుడు స్పష్టంగా ఆయన వాక్యం ద్వారా మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. ప్రతిసారి దేవుడు మనల్ని సరిచేయడానికి మరొక అవకాశం ఇస్తున్నప్పుడు సరి చేసుకోగలుగుతుంటున్నామా? మన మార్గాలకి అప్పగించగలుగుతుంటున్నామా? మనం పరీక్షించుకోవాలి. ఈ రోజున ప్రభువా, నీవు నా మార్గంలో ఉండి నన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నావు, నేను నడవడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభు అని ఈ రోజున ఈ తీర్మానం తీసుకొని ఈ వాగ్దానము మనందరి జీవితాలలో దేవుడే నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటుండగా, ఈ వాగ్దానం మనందరి జీవితాలలో స్వతంత్రించుకున్నట్లుగా దేవుడే సహాయం చేయాలని కోరుకుంటూ, నీ సహోదరి ఎలిజబెత్ రాణి.